అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రో యూనివర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. కర్కాటక రాశివారు ఈరోజు నేను చెప్పబోయే జాతకం సాధారణంగా అందరికీ వినిపించే రాశిఫలం కాదు. జూలై 31 నుంచి ఆగస్టు 1, 2, 3 తేదీల వరకు గ్రహాల సంచారం మీ జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, ఏ రంగాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ అదృష్టం మీ తలుపు తట్టబోతుంది, ఎలాంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అనే విషయాలను లోతుగా తెలుసుకుందాం. కాబట్టి ఈ జాతకాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన కూడా రాబోయే నెలల్లో మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉందని జ్యోతిష్య సంకేతాలు సూచిస్తున్నాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనసుకు భావోద్వేగాలను, కుటుంబ బంధాలను, మాతృబంధాలను, ఆలోచన విధానానికి ప్రతీక. అందుకే కర్కాటక రాశి వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మితే చివరి వరకు వారిని విడిచిపెట్టరు. అదే నమ్మకాన్ని కొందరు తప్పుగా ఉపయోగించుకున్నప్పుడు మాత్రం తీవ్రంగా బాధపడతారు. గత కొంతకాలంగా మీలో చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. మీ కష్టాన్ని గుర్తించని వారు, మీ మంచితనాన్ని అర్థం చేసుకుని వారు, మీరు చేసిన సేవకు విలువ ఇవ్వని వారు మీ చుట్టూ ఉండి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజులు మీలో ఓ కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపబోతున్నాయి. జూలై 31 నాటికి గ్రహస్థితిని పరిశీలిస్తే చంద్రుని సంచారం మీ ఆలోచనలను స్థిరపరిచే దిశగా పనిచేస్తుంది. గతంలో ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోయినా పరిస్థితులు ఉంటే ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించాలని మీ బలమైన సంకల్పం కలుగుతుంది. చాలామంది కర్కాటక రాశి వారు ఈ రోజున ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు, లేక మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఆ నిర్ణయం మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం మీకు జ్ఞానాన్ని, ఓర్పును, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. శని ప్రభావం మాత్రం ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: కష్టపడకుండా ఫలితాన్ని ఆశించకండి అని. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆలస్యం జరిగినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. శని ఇచ్చే ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలంగా కష్టపడి పూర్తి చేసిన పనిని పై అధికారులు గమనించే అవకాశం ఉంది. మీపై నమ్మకం పెరగడంతో కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. మొదట ఇవి కొంచెం భారంగా అనిపించినా తర్వాత ఇవే మీ ఎదుగుదలకు పునాది అవుతాయి. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కోపంతో స్పందించకండి. మీ ప్రశాంత స్వభావమే చివరికి మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ 4 రోజులు ఆశాజనకంగా కనిపిస్తాయి. మీరు పంపిన దరఖాస్తులకు స్పందన రావచ్చు. గతంలో నిలిచిపోయిన ఇంటర్వ్యూలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొంతమందికి అనుకోకుండా ఒక పరిచయం ద్వారా ఉద్యోగ సమాచారం లభించవచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలేయకండి. చిన్న అవకాశం పెద్ద విజయానికి మొదటి అడుగు కావచ్చు. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ కాలం కొత్త ప్రణాళికలకు అమలు చేసే సమయం. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించటం అవసరం. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పండి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. మీ వ్యాపారానికి కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సేవారంగం, విద్య, ఆహారం, వ్యవసాయం, నిర్మాణ రంగాలకు సంబంధించిన వారికి ఈ రోజులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలు గతంలో వచ్చిన ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా చేతికి చేరే అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. ఈ సమయంలో ఆకర్షణీయమైన పెట్టుబడి పేరుతో ఎవరైనా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తే వెంటనే అంగీకరించకండి. ప్రతి విషయాన్ని 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. చాలా కాలంగా మాట్లాడిన ఒక బంధువు నుంచి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం అవసరం. ముఖ్యంగా తల్లి లేదా ఇంట్లో వయసు మీద పడిన వారి విషయంలో నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీర్వాదం మీ జీవితాలలో శుభ ఫలితాలను పెంచుతుంది. ప్రేమలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ కాలం భావోద్వేగాలను మరింత బలపరుస్తుంది. అయితే ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఇంట్లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు
వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ 4 రోజులు ఆశలు కలిగించే సమయం. గతంలో ఏదో ఒక కారణంతో నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ద్వారా వచ్చే ఒక పరిచయం మీ జీవితాలలో మంచి మార్పుకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కేవలం రూపం లేదా ఆర్థిక స్థితిని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం కంటే ఎదుటి వ్యక్తి స్వభావాన్ని, కుటుంబ విలువలను అర్థం చేసుకొని ముందుకు సాగటం మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవితంలో శాశ్వతమైన ఆనందం పరస్పర నమ్మకం మీద నిలుస్తుందని ఈ గ్రహస్థితి మీకు గుర్తు చేస్తుంది. ఆగస్టు 1వ తేదీ వచ్చేసరికి చంద్రుని సంచారంలో మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. గతంలో చేయాలని అనుకొని వాయిదా వేసుకున్న పనులను పూర్తి చేయాలనే ఆలోచన బలపడుతుంది. మీలో ఉన్న ప్రతిభను బయటపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాల ద్వారా భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితాల్లో ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను ఇతరులు గౌరవించే పరిస్థితులు వస్తాయి. కుటుంబంలో అయినా, కార్యాలయంలో అయినా మీ నిర్ణయానికి కోరే సందర్భాలు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో కోపం, ఆవేశం పక్కన పెట్టి ప్రశాంతంగా స్పందిస్తే మీరు మరింత గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులకు ఈ 4 రోజులు ప్రత్యేకమైనవి. ఏకాగ్రత పెరుగుతుంది. చదివిన విషయాన్ని సులభంగా గుర్తుండే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి గురువుల సహాయం లభిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన నిరుత్సాహాన్ని వదిలిపెట్టి కష్టపడితే మంచి ఫలితాలకు బాట పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో తమ ప్రణాళికలను మార్చకుండా క్రమశిక్షణతో కొనసాగాలి. మీ కష్టం వృధా కాదని గ్రహస్థితి సూచిస్తుంది. ఆగస్టు 2వ తేదీన ఆర్థిక విషయాలలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అదనపు ఆదాయం గురించి ఆలోచిస్తున్న వారికి ఒక మంచి అవకాశం ఎదురవుతుంది. అయితే సంపాదించిన డబ్బును అనవసర ఖర్చుల కోసం ఉపయోగించకుండా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం చాలా మంచిది. ఈ రోజుల్లో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలలో మీ స్థిరత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పత్రాలను పూర్తిగా పరిశీలించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు మారే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు కూడా అదే స్థాయిలో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, వ్యవసాయం, విద్యారంగం, సేవారంగంలో ఉన్నవారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ 4 రోజుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి, ఒత్తిడి, అధిక ఆలోచనలు మీ శక్తిని తగ్గించవచ్చు. ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా గడపండి. ఉదయం నడక, యోగా లేదా ధ్యానం చేయడం వంటి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఇచ్చే చిన్న చిన్న సాంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ కలిసే పరిస్థితులు ఏర్పడవచ్చు. గతంలో చిన్న చిన్న కారణాలతో దూరమైన వ్యక్తులు కూడా మీతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అహంకారానికి బదులుగా ప్రేమతో స్పందిస్తే బంధాలు మరింత బలపడతాయి. కర్కాటక రాశివారు ఈ 4 రోజుల్లో మీకు గ్రహాలు ఇస్తున్న ముఖ్యమైన సందేశం ఒక్కటే: భయాన్ని వదిలి ధైర్యాన్ని పట్టుకోండి. గతాన్ని వదిలి భవిష్యత్తును నిర్మించుకోండి. మీలో ఉన్న మంచితనం, నిజాయితీ, కష్టపడే తత్వం చివరికి మిమ్మల్ని విజయవంతులు చేస్తాయి. కొన్ని అవకాశాలను ఆలస్యంగా వచ్చినా అవి మీ జీవితాన్ని మార్చే అవకాశాలే అవుతాయి. అందుకే ఓపికలో కోల్పోవద్దు. ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో శివుడిని భక్తితో ఆరాధించటం, సోమవారం రోజున పాలు లేదా తెల్లని పూలతో అభిషేకం చేయటం, అవసరమైన వారికి అన్నదానం చేయటం లేదా మీ శక్తి మేరకు సహాయం చేయటం వల్ల మనశ్శాంతి పెరుగుతుందని జ్యోతిష్య విశ్వాసం. అలాగే ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనలు చేస్తే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మొత్తంగా కర్కాటక రాశి వారికి జూలై 31 నుండి ఆగస్టు 1, 2, 3 తేదీల వరకు గ్రహస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో క్రమంగా సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఓర్పు, ఆలోచన, విశ్వాసం ఉంటే ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త దిశను చూపగలవు. అదృష్టం మీ తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించే తెలివి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించిన ధైర్యం మీలో ఉండాలి. అప్పుడు విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. కర్కాటక రాశి జాతకం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి.
మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కర్కాటక రాశితో ఉన్నవారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లోతైన సమగ్ర రాశి ఫలితాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.